మనుషుల మీద ఉండదు అనేది వారి వాదన. అది ఉండదు. ఒక్క నిమిషం సాంబశివరావు గారు, శ్రీధర్ గారు మాట్లాడివ్వండి. ఒక్క నిమిషం సాంబశివరావు గారు. శ్రీధర్ స్వామి, ఇందులో సూర్యకిరణ ప్రభావం అనేది ఉంది, భూమి మీద ఉంటుంది అంటున్నారు. అయ్యో, అది తేజస్ పుంజం అండి, అది ఎవరు కాదనలేరు, అది కనపడుతుంది కదా. ఏమండి, ఇప్పుడు మీరు 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 నేను చెప్పేది విన్న తర్వాత ఇప్పుడు మాట్లాడండి. ఇప్పుడు మీరు సూర్యుడిని ఒక గ్రహంగా చూస్తున్నారు, నేను చూడలేదు. మీరు చూడట్లేదు, పోలే వదిలేసేయండి. నక్షత్రం అది, వాళ్ళు ఏదో నక్షత్రమో లేకపోతే ఇంకొక పాల పుంతో లేకపోతే ఇంకో పెరుగు పుంతో. మేము సూర్యుడిని భగవానుడిగా చూస్తున్నాం, చూడండి, సూర్య భగవానుడిగా చూస్తున్నాం. అవును, ఎందుకంటే ఆయన యొక్క అనుగ్రహంతోనే ఈ యొక్క చక్కగా సస్యం పండుతోంది, తద్వారా మన ఆహారం స్వీకరిస్తున్నాం, తద్వారా మనంతా జీవనాన్ని కొనసాగిస్తున్నాం. ఆ సూర్య భగవానుడికి సంబంధించిన విషయంలోకి వచ్చేసరికి ఆయన నుంచి వచ్చేటువంటి మీరు కిరణాల గురించి మాట్లాడుతున్నారు, మేము కళల గురించి మాట్లాడతాం. సూర్య కళలు అని ఉంటాయి, అదేవిధంగా చంద్రుడికి సంబంధించిన కళలు ఉన్నాయి. సూర్య కళలు 10, చంద్రుడికి సంబంధించిన కళలు 16. అది ఈ కళలు సైన్స్ కనపడవు, సైన్స్ అందేటువంటివి కావు అవి. ఏమంటే తర్వాత అట్లా మీకు అందుతుందా, మీకు అందిందా కళల గురించి? మాకు అందుతుంది. ఎట్లా అంటే ఫాలో అవుతున్నారు, కానీ మీరేమన్నా వాటి మీద పరిశోధనలు చేశారా? సహస్రనామ స్తోత్రంలో స్పష్టంగా ఉంది, అనేక కోటి బ్రహ్మాండ జనని దివ్య విగ్రహాన్ని, అనేక కోట్ల బ్రహ్మాండాలకి తల్లి ఆవిడ అని, అనేక కోట్ల బ్రహ్మాండాలు ఉన్నాయని చెప్పి లలితా సహస్రనామ స్తోత్రంలో సుస్పష్టంగా ఉంది. మీరంతా కూడా కొన్ని లక్షల కోట్లు డబ్బంతా వృధా చేసేస్తూ ఈ మధ్యకాలంలో చదువుతున్నారు, పాల పుంతలు ఉన్నాయి, పెరుగు పుంతలు ఉన్నాయి, లేదా నెయ్యి పుంతలు ఉన్నాయి, వెన్న పుంతలు ఉన్నాయని చెబుతున్నారు. సైన్స్ గురించి పెద్ద గొప్పగా చెప్పేస్తున్నారు, ఒకళ్ళ సిద్ధాంతాన్ని ఇంకొకళ్ళు తప్పని చెబుతున్నారు. శ్రీధర్ స్వామి గారు, మానవాళికి సైన్స్ అక్కర్లేదంటారా? అమ్మా, మానవాళికి సైన్స్ అక్కర్లేదా? అమ్మా, ఇదంతా కూడా సైన్స్ అని ఇప్పుడు ఇందులో శాస్త్రము. ఇప్పుడు మానవుడికి ప్రతి ఒక్కటి కావాలి, మానవ జీవనం అనేది ప్రతి ఒక్క దాని మీద ఆధారపడి ఉంటుంది. ఇందులో భాగాలు ఇవన్నీ కూడా ఏంటంటే శాస్త్రం చాలా ప్రధానమైనటువంటిది. శాస్త్రాన్ని అందుకోలేకపోతుంది ఇంకా సైన్స్ అంతా కూడా. జ్యోతిష పండితుడు ఉన్నాడు, జ్యోతిష పండితుడు ఆ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైమును బట్టి ఆ యొక్క వ్యక్తి యొక్క లక్షణాలు, ఆ వ్యక్తి యొక్క గుణగణాలు, ఆ వ్యక్తి యొక్క భవిష్యత్తు, అవన్నీ కూడా చక్కగా చెబుతున్నారు. ఇది ఈ సైంటిస్టులు చెప్పలేరే, సైంటిస్టులు కానీ ఈ యొక్క రక్తము, మాంసము, ఎముకలు ఇవి కనపడతాయి. మేమేం చేస్తామంటే షట్చక్రాలను దర్శించగలుగుతాం. షట్చక్రాల్లో మరణ దళాలు, కోణాలు, అందులో దేవతలకు సంబంధించినటువంటి బీజాక్షరాలు, దానికి సంబంధించిన ఉపాసన విధానము, ఇవన్నీ కూడా మేము దర్శించగలుగుతాం. శర్మ గారు చెప్పిన ప్రకారంగా సైన్స్ గొప్పగా చూపించేసి శాస్త్రాన్ని తక్కువ చేసి చూపించేసి ఇవన్నీ చెప్పడానికి అనంత్ శర్మ గారు, ఈశ్వరుడు భగవంతుడు ఒక్కొక్క రూపంలో దర్శనం చేశాడు. ఓకే శ్రీధర్ స్వామి గారు, ఒక నిమిషం. మీరు సైన్స్ గురించి ఒక ప్రస్తావన చేశారు, మానవాడికి ఉపయోగపడట్లేదా అని. నిజానికి 95% ఏవైతే స్టడీస్ జరుగుతున్నాయో ఆ స్టడీస్ అన్నీ కూడా ఎగ్జిక్యూట్ అయిన తర్వాత సమాజానికి హితకరముగా కనిపించట్లేదండి. ఇక్కడ ఆహార ఉత్పత్తి తీసుకున్నాం, దాంట్లో మందులు వేయడం కనుగొన్నది ఎవరు అంటే సైంటిస్టులు. దానివలన జీవశక్తిని నశింపచేసి జీవం లేని ఆహారాన్ని మనుషులకు అందించి పునరుత్పత్తి శక్తిని తగ్గించి పూర్తిగా నశింపచేసే పరిస్థితికి తీసుకెళ్ళిపోయారు. పునరుత్పత్తి శక్తి లేని ఆహారం తింటే జీవుడికి పునరుత్పత్తి శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు మీకు ఆ కౌంట్ తగ్గిపోతోంది అని చెప్పి డాక్టర్లే గొడవ చేస్తున్నారు. ఆ పరిస్థితిని తీసుకొచ్చింది ఎవరు? సైన్స్. పొల్యూషన్ ఎవరి వలన వచ్చింది? సైన్స్ వలన వచ్చింది. మానవాళికి ఉపయోగపడేదిగాను సమాజ శ్రేయస్సుకు ఉపయోగపడేదిగాను ఉంటే అది చాలా గొప్పది, చాలా విశేషమైన, ఇందులో సందేహం లేదు. ఏమండి 10 మందిని బలిస్తే గానీ మేము కనిపెట్టలేం కదా మందుని అంటారా? మనకి తెలియకుండా వెనకాల ఎన్ని బలులు జరుగుతున్నాయో మనం చెప్పక్కర్లేదు. ప్రయోగం కోసం 10 మందిని చంపితే ఆ ప్రయోగం వివరాలు బయటికి రాకుండా ఉండడం కోసం 100 మందిని చంపుతున్నా. దాంట్లో ప్రథమ స్థానంలో ఉన్నది అమెరికా.
అంత విశేషంగా ఉన్న అమెరికా న్యూక్లియర్ పవర్ డెవలప్ చేసుకుని అక్కడే ఉన్నాయి. మనం సుమారుగా 30 ఎన్నో ఉన్నాయి. అందులో గత ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో ఆయన కింద 25-25 ఉన్నాయి న్యూక్లియర్ ప్లాంట్స్. రైట్ అండి. సైన్స్ అనేది సమాజానికి హితవు చేస్తోంది అనేది మనకి ఎంత శాతం కనిపిస్తోందో దానికి కొన్ని 100%, 200 సంవత్సరాలు అయిందండి మనం ఈ డెవలప్మెంట్ లోకి వచ్చి. గత 10 సంవత్సరాల్లో సైన్స్ ఇంకా బాగా డెవలప్ అయిందండి. కానీ ఈ 200 సంవత్సరాల్లోనూ అంతకుముందు 2000 కోట్ల సంవత్సరాల నుంచి ఏదైతే జీవశక్తి డెవలప్ అవుతూ వస్తుందో భూమి మీద, దాన్ని నశింపజేసేయడానికి అరక్షణం పడుతుంది అనే కెపాసిటీని సంపాదించారా. శాస్త్రము జీవిక నిలబడడం కోసం ఉపయోగపడింది తప్ప ఎవరిని హింసించడానికి ఉపయోగపడదు. మీ వాదన ఒకసారి. అదే మీరు కార్యక్రమం మొదట్లో కొన్ని అంశాలు చెప్పారు, అది ఒకసారి క్లారిఫై ఇస్తాను. ఇది ఖగోళంలో అద్భుతము అందరూ వీక్షించచ్చు అంటున్నారు. ఇది కనబడదమ్మా. ఇది సూర్యుడితో కలిసి ఉన్నటువంటి గ్రహాలు ఎక్కడ కనబడవు. ఇక్కడ మనకి యథావై సూర్య ఉదయతి అధనక్షత్రం నైతి అని వేదం చెప్తోంది. కాబట్టి అక్కడ సూర్యుడితో కలిసి ఉన్నటువంటి గ్రహము కంటికి కనబడదు. ఫస్ట్ పాయింట్. అంటే సైంటిస్టులు మీరు గ్రహణాలు కావచ్చు, ఏదైనా కూడా ఆకాశంలో జరిగేటువంటి అద్భుతాలని చూడండి అని చెప్తారు అనేది నా ఉద్దేశం. ఇది చూడలేము, ఇది కంటికి కనబడదు. ఎందుకంటే వీక్షకులకి క్లారిఫికేషన్ ఇస్తున్నాను. అదే విధంగా గ్రహము అనేటటువంటి పదము అంటే మనకి శాస్త్రము ఎప్పుడైతే నిర్మించారో, అంటే శాస్త్రం ఎప్పుడైతే చెప్పారో మనకి బృహత్పరాశర హోరా శాస్త్రము ఇది ప్రామాణిక గ్రంథం. ఈ గ్రంథంలో అసలు ఇట్లా హేతువాదులు అడిగేటట్టుగానే అడుగుతూ ఉంటాడు శిష్యుడు, అయ్యా గ్రహాలకి భూమి మీద ఉన్నటువంటి మనుషులకి సంబంధం ఏమిటి అనేది ఫస్ట్ అధ్యాయంలోనే వస్తుంది. ఆ తర్వాత గ్రహము యొక్క డెఫినేషన్ 3వ అధ్యాయంలో వస్తుంది. మనం చదువుకోవాలంతే. ఇక్కడ 3వ అధ్యాయం 5వ శ్లోకంలో విపులంగా చెప్పారు. విపులమైన ఆకారము కలిగి గతి కలిగినవి గ్రహములు, తమ గతిచే నక్షత్రములను గ్రహించినవి కనుక వాటి గ్రహములను పేరు అనేటటువంటి వాక్యాన్ని చాలా సుస్పష్టంగా, అంటే వాటి గతి చేత నక్షత్రాలను గ్రహిస్తున్నాయి అవి, కాబట్టి వాటికి గ్రహాలు అని పేరు. మీకు ప్లానెట్స్ అనేటటువంటి నామధేయాన్ని గ్రహానికి ఆపాదించి ఇవి ప్లానెట్స్ ఇవి గ్రహాలు అని మీరేదో కొత్తగా చెప్పడం కాదు. మీరు చెప్పాల్సింది ఏంటి, ఇప్పుడు జరిగేటటువంటి శుక్రమౌఢ్యం ఏదైతే ఉందో, అయ్యా సాంబశివరావు గారు మీకు డైరెక్ట్ గా క్వశ్చన్, శుక్రమౌఢ్యంలో ఇప్పుడు శుక్రుడి యొక్క రైటైజేషన్ ఎంత ఉంటే శుక్రమౌఢ్యం ఏర్పడుతుంది. శుక్రుడి యొక్క రైటైజేషన్ అంటే మీరు సైంటిస్టులు కదా, సైన్స్ చదువుకున్న వాళ్ళు కాబట్టి శుక్రుడికి రవికి మధ్యలో ఎంత రైటైజేషన్ డిఫరెన్స్ ఉంటే మౌఢ్యమి ఏర్పడుతుంది. ఇది ప్రశ్న. ఇలాంటివి మీరు చెప్పాలి, ఇలాంటివి చెప్పకుండా ఎంతసేపు సాంబశివరావు గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది ఇవాల్టి స్పెషల్ డ్రైవ్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.